Hello friends and well wishes of RK's Apex. Once again, warm welcome to our RK's Apex YouTube channel. Friends, here in this video, today we are going to witness 55th episode. Okay, then let's start the vocabulary. BJP not keen on axing Arichanad. Okay, BJP not keen. Friends, keen అనేది ఒక అడ్జెక్టివ్. ఇక్కడ బీజేపీ ఈజ్ నాట్ కీన్ అని రావాల్సి ఉంటుంది. మనకు బీ ఫార్మ్స్ హెడ్లైన్స్ ఇచ్చేటప్పుడు దాదాపుగా దాన్ని ఒమిట్ చేస్తారు ఇవ్వరు. సో ద బీజేపీ ఈజ్ నాట్ కీన్ ఆన్ అని మనం అర్థం చేసుకోవాలి. యాక్సింగ్ అంటే యాక్స్ అంటే గొడ్డలు కదా, ఇలా గొడ్డలతో వెయిట్ వేయడం అంటే ఆదిత్యనాథ్ అంటే యూపీ సీఎం ఆదిత్యనాథ్ పైన బీజేపీ వేటు వేయడానికి అంత సుముఖంగా లేదు. బీజేపీ ఈజ్ నాట్ కీన్ అంటే కనుక ఎక్కువ ఆసక్తి చూపడం. ఓకే, వాంటింగ్ టు డూ సంథింగ్ ఆర్ వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్ వెరీ మచ్, ఏదైనా జరగాలని కోరుకోవడం ప్లస్ దాని మీద ఎక్కువ ఆసక్తి శ్రద్ధ కనపరచడానికి కీన్ అంటారు. కీన్ షీ వాజ్ న్యాచురల్లీ కీన్ టు మేక్ ఏ గుడ్ ఇంప్రెషన్ అంటే ఆమె ఎక్కువగా మంచి ఇంప్రెషన్ పొందాలనేటువంటి ఆసక్తితో కలిగి ఉండేది అని చెప్పడం అనమాట. సో షీ వాజ్ అంటే ఇంతకుముందు అని, షీ ఈజ్ అంటే ఇప్పుడు అన్నట్టు. ఇన్ కేస్ ఆవిడ ఒక చనిపోయినటువంటి వ్యక్తి అనుకోండి, ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు షీ వాజ్ న్యాచురల్లీ వెరీ కీన్ టు మేక్ ఎ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు. ఇప్పుడు ఉన్నట్లయితే కనుక షీ ఈజ్. ఓకే, దెన్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ వాడతాం, పాస్ట్ వాజ్ అంతే తేడా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి, కీన్ అంటే కనుక షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ అని. ఇక్కడ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్, ఆవిడ మంచి ఇంప్రెషన్ కలిగే విధంగా ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అని. షీ ఈజ్ ఆల్వేస్ కీన్ టు హియర్ ద లోకల్ గాసిప్ అంటే లోకల్గా ఏమనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలు అవన్నీ కూడా వినాలని ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటుందని చెప్పడం. అంటే ఇతరుల విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. పవర్ అవుటేజ్ ఇన్ రెయిన్ హిట్ విలేజెస్. పవర్ అవుటేజ్ అంటే కనుక అవుటేజ్ మీన్స్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే ఒక కొంత టైం వరకు కూడా ఆ సేవలు నిలిపివేయడం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ సేవలు అయితే కనుక పవర్ అవుటేజ్. లాస్ట్ టైం మనకు మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అనుకున్నాం అక్కడ. అంటే మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఒక 24 hours నిలిచిపోయినాయి. ఇక్కడ ఆ నిలిచిపోవడాన్ని అవుటేజ్ అంటారు అనమాట. ఒక పర్టికులర్ సర్వీస్ ఏదైనా కూడా, ఒక సేవ ఏదైనా కూడా అంటే ఒక పర్టికులర్ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ ఆగిపోతే కనుక. సో ద రేడియో న్యూస్ రిపోర్టెడ్ పవర్ అవుటేజెస్ ఎఫెక్టింగ్ 50 homes. ఒక 50 ఇల్లు ఏదైతే హౌసెస్ 50 ఉన్నాయో ఆ ఇళ్ళకు కూడాను కొద్దిసేపు పవర్ సప్లై ఉండకపోవచ్చు అని ఒక రేడియో న్యూస్ వస్తుందని చెప్పడం. ఇక్కడ హెడ్డింగ్ ఏంటి? పవర్ అవుటేజ్ ఇన్ రైన్ హీట్ ఏరియాస్ అంటే వర్షం ఎప్పుడైతే కనుక బాగా కొన్ని గ్రామాలను తాకిందో, కొన్ని గ్రామాలని అతలాకుతలం చేస్తుందో ఆ గ్రామాల్లో పవర్ ఉండదు అని చెప్తున్నారు అంతా కూడాను. ద బేబీ వాజ్ బోర్న్ డ్యూరింగ్ ఈ పవర్ అవుటేజ్ అంటే ఆ పాప పుట్టినప్పుడు అక్కడ పవర్ అవుటేజ్ అంటే పవర్ అనేది అప్పుడు లేకుండా పోయింది అన్నట్టు అంతా కూడాను. అంటే మేబీ వర్షాల వల్ల కానీ దేనివల్ల కానీ కొంతకాలం పవర్ అంతరాయం కలిగితే ఆ పర్టికులర్ టైంలో ఆవిడ జన్మించినట్టుందని చెప్పడం. ద బేబీ వాజ్ బోర్న్ డ్యూరింగ్ ఏ పవర్ అవుటేజ్. ఇన్సిసెంట్ రెయిన్స్. ఇన్సిసెంట్ అంటే నిరంతరంగా అంటే ఆపకుండా కంటిన్యూస్గా ఉంటే ఇన్సిసెంట్ రెయిన్స్ ఇనండేట్ ఫీల్డ్స్. ఇనండేట్ అంటే కనుక ముంచివేయడం అంటే నీళ్లతో దాంతో వాటర్ అంతా వెళ్ళి అలా ముంచివేస్తే కనుక దాన్ని ఇనండేట్ అంటారు. ఇక్కడ థ్రెటన్ ప్యాడీ. థ్రెటన్ అంటే భయపడ్డం అంటే ఈ కంటిన్యూస్గా వచ్చే వర్షాలు ఈ పొలాలన్నీ కూడా ముంచేసి ఈ వరి నాట్లు వేసుకున్న అందరినీ కూడా భయపెడుతుంది అంతా కూడాను అని చెప్పడం. థ్రెటన్ అంటే కనుక భయపెట్టడం, ఇన్సిసెంట్ నిరంతరంగా అంటే కంటిన్యూస్గా వచ్చే వర్షాలు, ఇనండేట్ అంటే కనుక ముంచివేయడం. ఇనండేట్ టు కవర్ అన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే ఆ ఏరియా అంతా కూడా నీళ్లతో నిండిపోయి ముంచివేయడం. ఈ ఇన్సిసెంట్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం మరి అందుకని ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. థ్రెటన్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం అందుకని ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. సో ఇనండేట్ ముంచివేయడం. ఫ్లడ్ వాటర్స్ ఇనండేట్ ద రివర్ ప్లేన్ ఈచ్ స్ప్రింగ్ అంటే ప్రతి సీజన్లో కూడా ఈ వచ్చేటువంటి వరద నీళ్లు ఆ నదీ ప్రాంత మైదానాన్ని మొత్తాన్ని కూడా ముంచేస్తుంది. అంటే నది ఉంది కదా దాని పక్కన కొంతవరకు కూడా ఒడ్డు అంతా ఉంటుంది. ఆ ఒడ్డు అంతా మొత్తం యాసిస్ మొత్తం కూడా ఈ ఫ్లడ్ వాటర్తో నిండిపోయి ఉంటుంది చెప్పేస్తారు అంతా కూడా. సో ఫ్లడ్ వాటర్స్ ఇనండేట్ ద రివర్ ప్లేన్ ఈచ్ స్ప్రింగ్. మెనీ షీప్ అంటే గొర్రె. ఇది విచిత్రం ఏంటంటే 1 ఉన్నా 1 sheep అనాలి, 100 ఉన్నా సరే 100 sheep అనాల్సి ఉంటుంది. షీప్స్ అనకూడదు.
ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సింగులర్ అండ్ ఆల్సో ప్లూరల్. అంటే అదే వర్డ్ సింగులర్, అదే వర్డ్ ప్లూరల్. సో మెనీ షీప్ వర్ లాస్ట్ ఇన్ ద ఫ్లడ్స్ అండ్ ద సిటీ వాజ్ ఇనండేటెడ్. అంటే వర్షాల వరదల్లో చాలా గొర్రెలు పోయినాయి. అలాగే ద సిటీ వాజ్ ఇనండేటెడ్, నగరం అంతా కూడా నీళ్లతో మునిగిపోయింది, నీలమయమైపోయింది అంతా కూడా. సిటీ వాజ్ ఇనండేటెడ్. రాహుల్ యారగెంట్ డిస్పైట్ లాస్ షాక్. ఇక్కడ చెప్పనుకున్నాం కదా ఫ్రెండ్స్, యారగెంట్ అనేది అడ్జెక్టివ్, బీ ఫామ్ ఇవ్వరు. సో రాహుల్ ఈజ్ యారగెంట్. డిస్పైట్ అంటే అయినా కూడా, డిస్పైట్ లాస్ అంటే వాళ్ళు చాలా ఓడిపోయినా కూడా ఎన్నికల్లో, కానీ ఆయనలో కొంచెం పొగరు అనేది తగ్గడం లేదు అని మిస్టర్ షా కామెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో యారగెంట్ అంటే అహంభావి అయినా, గర్విష్ఠుడైనా, గర్వంతో కలిగి ఉన్నా అని చెప్పడం అంతా కూడా. సో బిహేవింగ్ ఇన్ ఏ ప్రౌడ్ అన్ప్లెజెంట్ వే, షోయింగ్ లిటిల్ థాట్ ఫర్ ద అదర్ పీపుల్. అంటే లిటిల్ థాట్ అంటే వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, ఆలోచన చేయకుండా వదిలేయడం అక్కడ. ఓకే, యారగెంట్. షీ వాంటెడ్ టు లాఫ్ ఇన్ హిస్ యారగెంట్ ఫేస్. అంటే అతను చాలా అహంభావంగా గర్వంతో ఉన్నాడు. ఆ గర్వంతో ఉన్నటువంటి అతని ముందే, ఆయన మొహం మీదే నవ్వేద్దాం అనుకుంది. షీ వాంటెడ్ టు లాఫ్. ఓకే, అంటే అతను చాలా అహంభావంతో ఉన్నాడు కదా, నువ్వా నీకా అని కొంచెం ఇన్సల్ట్ చేసే విధంగా మొహం మీద నవ్వేద్దామా అని ఆవిడనుకున్నారు. ఇక్కడ ఫేస్ మీద నవ్వడాన్ని మనం ఆన్ ద ఫేస్ అనుకుంటాం. కాదు కాదు, గ్రామటికల్ కదా ఇన్ హిస్ ఫేస్, ఇన్నే వాడాల్సి ఉంటుంది. ఇన్ 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 హిస్ యారగెంట్ ఫేస్ అంటే ఆ గర్వం, అహంభావమైన మొహం పైనే ఆవిడ నవ్వేద్దామని అనుకున్నారు. ద చీఫ్ ఇన్స్పెక్టర్ డిస్లైక్డ్ హర్ యారగెంట్ మేనర్. అంటే చీఫ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఆమె యారగెంట్ బిహేవియర్ని నచ్చడం లేదు, ఆవిడని ఇష్టపడట్లేదు అని చెప్పడం. ద చీఫ్ ఇన్స్పెక్టర్ డిస్లైక్డ్ హర్ యారగెంట్ మేనర్. గోదావరి కృష్ణ ఇన్ స్పేట్, అఫీషియల్స్ ఆన్ హై అలర్ట్. ఇన్ స్పేట్ అంటే కనుక ఎక్కువ పొంగుతున్నాయని చెప్పడం అంతా కూడా. ఆ నదులు పూర్తిగా పొంగుతూ వెళ్తున్నాయి బాగా ఎక్కువగా కూడా. అఫీషియల్స్ అండ్ హై అలర్ట్. హై అలర్ట్ అంటే కనుక తెలుసు కదా, వాళ్ళందరినీ కూడా చాలా అప్రమత్తం చేస్తూ అలర్ట్గా ఉంచడం. అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అలర్ట్ చేయడం. అఫీషియల్స్ ఆర్ ఆన్ హై అలర్ట్. ఇక్కడ మనకు బీ ఫామ్ ఇవ్వలేదు కదా. అఫీషియల్స్ ఆర్ ఆన్ హై అలర్ట్, వాళ్ళు హై అలర్ట్తో అప్రమత్తంగా ఉన్నారు. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ ఆన్ హై అలర్ట్ టు గార్డ్ అగెయిన్స్ట్ ఎనీ రిటాలియేషన్. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మన ఆర్మీ బలగాలన్నీ కూడాను చాలా అప్రమత్తంగా రెడీగా ఉన్నాయన్నమాట. టు గార్డ్ అగెయిన్స్ట్, టు గార్డ్ అంటే కాపాడుకోవడం, రక్షించుకోవడం. దేని నుంచి? ఎనీ రిటాలియేషన్. రిటాలియేషన్ అంటే కనుక తిరిగి ప్రతిక్రియ చేయడం. అంటే వాళ్ళు తిరిగి దాడి చేయడానికి ఉన్నారేమో శత్రువులు అని వాళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారనమాట అక్కడ. ఓకే, రిటాలియేషన్ అంటే కనుక, రిటాలియేషన్ అంటే తిరిగి మళ్ళీ దాడి చేయడం, తిరిగి ప్రతిక్రియ చేయడం, అంటే తిరిగి కొట్టడానికి మళ్ళీ రావడం. అంటే వాడు వస్తారేమో అనేటువంటి దాంతో వీళ్ళు చాలా హై అలర్ట్తో ఉన్నారంతా కూడా. ద ఆర్మీ వాజ్ పుట్ ఆన్ హై అలర్ట్ యాజ్ ద పీస్ టాక్స్ బిగాన్ టు ఫెయిల్. అంటే తెలుస్తుంది ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలమవుతున్నాయని తెలుస్తుంది. దాంతో ఎప్పుడేమైనా అవుద్దేమో అని ఇక్కడ ఆర్మీ అంతా కూడా చాలా అప్రమత్తంగా, రెడీగా, కేర్ఫుల్గా చక్కగా అలా పట్టుకున్నదంతా కూడా. అంటే విత్ దేర్ ఆల్ వెపన్స్ దే ఆర్ రెడీ, అంతా రెడీగా ఉన్నారు అని చెప్పడం. సో ద ఆర్మీ వాజ్ పుట్ ఆన్ హై అలర్ట్ యాజ్ ద పీస్ టాక్స్ బిగాన్ టు ఫెయిల్. ఇండియన్ షాదీష్ ఆర్ లావిష్. ఇక్కడ షాదీ అనే మనకు హిందీ పదం కదా. షాదీ అంటే కనుక మన విషయంలో మ్యారేజెస్ కదా, మీకు తెలుసు. ఇండియన్ మ్యారేజెస్ ఆర్ లావిష్. సో వై రోస్ట్ జస్ట్ అంబానీస్. అంటే మనం అనుకున్నాం కదా, అంబానీ వాళ్ళ పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. ఆ పెళ్లి సంబరాలకు ఆల్మోస్ట్ ఒక 15,000 కోట్లు ఖర్చు పెట్టారు. 15,000 కోట్లు ఇట్లా అంతా కూడా. అదే వై రోస్ట్ జస్ట్ అంబానీ అంటే ఎందుకు అంబానీని ఒకరిని కూడా మనం క్రిటిసైజ్ చేయడం, అతను మాత్రమే మనం టార్గెట్ చేయడం ఎందుకు? ఇండియన్ మ్యారేజెస్ ఆర్ లావిష్. నిజానికి అసలు ఇండియన్ పెళ్ళిళ్ళన్నీ కూడా కాస్త లావిష్గా ఉంటాయి. లావిష్ అంటే కనుక విలాసవంతంగా, కాస్త దుబారాగా, కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టడం అట్లా అనమాట. ఇక్కడ విలాసవంతమైన, ఎక్స్ట్రావిగెంట్ ఆర్ లగ్జూరియస్. ఓకే, చాలా లగ్జూరియస్గా ఉంటుంది అంతా. ఇప్పుడు ప్రశ్న వచ్చేది ఏమంటే కనుక, ఇంత విలాసవంతంగా ఖర్చు పెట్టచ్చా పెట్టకూడదా, తప్పా ఒప్పా అనేదంతా కూడా. అంటే ఇక్కడ ఎవరు సంపాదించిన వాళ్ళు ఇష్టం ఖర్చు పెట్టుకొని కాదని ఎవరు అనరు. కానీ అందులో వేస్టేజ్ అవుతుంది కదా, వేస్టేజ్ అవుతుంది చూసారా, ఆ వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాను. అది
ఒక ఎమ్మెల్యే వాళ్ళ సంబంధించిన డాటర్ గారు అనమాట ఇక్కడ. ఇప్పుడు అందులో ఆయన వడ్డించిన అన్ని రకాల పదార్థాలు చూస్తే 24 రకాల స్వీట్స్. ఆ రోజు శనివారం వచ్చింది అది, కాబట్టి వాళ్ళు కొంతమందికి టిఫిన్ సెక్షన్ విడిగా పెట్టారు. అంటే 24 రకాల దోశలు, 14 రకాల ఇడ్లీలు, చపాతీలు, ఒకవైపు ఏమో ఇంకా బిర్యానీ, నెక్స్ట్ రకరకాలన్నీ పెట్టారు. మొత్తం గ్రౌండ్లో పెట్టినప్పుడు తిరగడానికి కనీసం ఒక 1 అవర్ పట్టుద్ది అనమాట, అన్ని ఐటమ్స్ పెట్టారు. అలాంటి సందర్భాలలో ఫ్రెండ్స్ మహా అయితే ఖర్చు ఏదో ఒక 30-40% అవుతుంది, కానీ చేసిన పదార్థాలన్నీ వేస్ట్ అవుతాయి. మరి ఆ వేస్ట్ అయిన పదార్థాలు నీకు కొనే కెపాసిటీ ఉంది, కానీ నువ్వు పండించావా? దాన్ని ఒక అన్నాలు నీళ్లు పోసి చిట్టేసి అలా పండించావా? అంటే అది వేస్ట్ అయిపోతుంది కదా, ఆ వేస్టేజ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇది తప్పు అవుతుంది అనమాట ఇక్కడ. అందుకని ఈ మ్యారేజ్ చేయడంలో మనం కేరళ వాళ్ళ గురించి చూసి నేర్చుకోవచ్చు. కేరళ సాంప్రదాయం గురించి మా మాస్టర్ గారు, మా సార్ ఇప్పుడు చెప్తుంటారు. వాళ్ళు రీజనబుల్గా ఒక వ్యక్తి ఎన్ని తీసుకుంటారు పదార్థాలు, ఒక 2 స్వీట్స్ వేయి, 2 ఇంకోటి 3 స్వీట్స్, 30 అవసరం లేదు కదా, ఓకే. అలాగే కర్రీస్ ఒక 4 పోయి 40 ఎక్కర్లేదు కదా. అలాగా రీజనబుల్గా తీసుకునే విధంగా వాళ్ళు అరేంజ్ చేస్తారు. కానీ మనకి ఎక్కువగా ఆంధ్ర సైడ్ కానీ మహారాష్ట్ర కానీ కొన్ని చోట్ల చూస్తే కనుక చాలా లావిష్ ఉంటుంది. లావిష్ అంటే కనుక దుబారా ఎక్కువ ఉంటుంది, విలాసం ఎక్కువ ఉంటుంది, అంతా కూడా అంత అవసరం లేదు అని చెప్పబడుతుంది ఇండైరెక్ట్గా. సో లావిష్ గిఫ్ట్స్, లావిష్ కాస్ట్యూమ్స్, లావిష్ సెలబ్రేషన్స్ అంటే చాలా విలాసవంతమైన గిఫ్ట్లు కొంటాం. కాస్ట్యూమ్స్ అంటే మేకప్లు కానీ అంతా కూడా చాలా టూ మచ్గా ఉండడం, ఓకే. దే లివ్డ్ ఏ వెరీ లావిష్ లైఫ్ స్టైల్, చాలా తర్జాగా దీనిగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ జీవిత విధానానికి అలవాటు పడుతున్నారని చెప్పడం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సుధామూర్తి గారి గురించి. మీకు అందరికీ తెలుసు కదా, మనం చాలాసార్లు న్యూస్ పేపర్స్ కూడా చూస్తుంటాం. సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు వాళ్ళు చూస్తే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, ఏది ఇన్ఫోసిస్ డైరెక్టర్స్ అండ్ కదా. కానీ ఆవిడ చెప్తారు కదా, షీ నెవర్ వేర్స్ ఏ శారీ ద కాస్ట్ ఈస్ హైయర్ దాన్ సమ్ 4,000 or 3,000. 3,000 కన్నా మించి ఎప్పుడు కూడా ఆవిడ ఖర్చు పెట్టరు. సో ఇఫ్ షీ వాంట్స్ యూ కెన్ బై ఏ శారీ ఆఫ్ అరౌండ్ 1 crore rupee ఆల్సో. బట్ no, షీ సేస్ దట్ money comes for a particular reason, so we need to spend it wisely. So if God blesses us with huge money, we need to feel that we are the trustees for that money, so we need to utilize it for a proper cause అని చెప్తారు అంతా కూడా క్లియర్. సో వీఆర్ ద ట్రస్టీస్, ట్రస్టీ మాత్రమే, ఒక ట్రస్ట్గా దేవుడు మనకి ఇచ్చారు, చక్కగా దాన్ని అందరి బెనిఫిట్ కోసం మనం ఉపయోగించుకుంటూ చక్కగా వెళ్ళాలి అని చెప్తారు ఎప్పుడు కూడా. లావిష్ దే రీబిల్డ్ ద హౌస్ ఆన్ an even more lavish scale than before. They rebuild the house, వాళ్ళు ఇల్లు కట్టారు కానీ ఎలా ఉంది అది, దే రీబిల్డ్ ద హౌస్ ఆన్ అండ్ ఈవెన్ మోర్ లావిష్ స్కేల్ దాన్ బిఫోర్. ఇంతకుముందు కట్టిన దానికన్నా మరీ వైభవంగా, మరీ గొప్పగా, మరీ జల్సాగా కట్టారు అని చెప్పడం. దెన్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లావిష్ వెడ్డింగ్స్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. నేను ఇప్పటిదాకా వెళ్ళినటువంటి అనేక పెళ్ళిళ్ళలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ లావిష్ వెడ్డింగ్స్. ఇంత విలాసంతో, ఇంత దర్జాగా, ఇంత ఎక్కువగా ఎప్పుడు ఖర్చు పెట్టలేదు ఎవరు కూడా అన్నట్టు. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లావిష్ వెడ్డింగ్స్. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా సరే ఎండింగ్ ప్లూరల్ ఉండాలి. సో వన్ ఆఫ్ ద లావిష్ వెడ్డింగ్స్, వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ ఉండాలి చెప్పింది, ఓకే. లావిష్ అంటే తెలుసు కదా, విలాసవంతమైన, లావిష్ లైఫ్ స్టైల్ అంటే విలాసవంతమైన జీవన విధానం. రావిజింగ్ రెయిన్స్ ఇన్ ఏపీ పుట్ క్రాప్ ల్యాండ్స్ ఎట్ రిస్క్ అంటే కనుక ప్రమాదంలో, అంటే డేంజర్లో పెట్టిందన్నట్టు అంతా కూడా ఎట్ రిస్క్. సో రావేజింగ్ అంటే కనుక విధ్వంసకరమైన, డిస్ట్రక్టివ్, విధ్వంసకరమైన. రావేజ్ అంటే కనుక అది పాడు చేయడం, నాశనం చేయడం, విధ్వంసం సృష్టించడం ఇట్లాగా. సో రావేజింగ్ రెయిన్స్ అంటే విధ్వంసకరమైన వర్షాలు ఏపీలో పుట్ క్రాప్ ల్యాండ్స్, అన్ని రకాల పంట పొలాలను వాటిని కూడా ప్రమాదంలో నెట్టివేసింది, ప్రమాదంలో పడవేసింది. A tiger is ravaging the countryside and killing the villagers' livestock. Livestock అంటే కనుక జంతువులన్నీ కూడా అక్కడ, అంటే ఈ విలేజెస్, గ్రామస్తులు ఏదైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైగర్ విధ్వంసకరంగా దాడి చేసి తినేస్తుంది అన్నట్టు. ఏ టైగర్ ఈజ్ రావేజింగ్ ద కంట్రీ సైడ్ అంటే కనుక పల్లె వాతావరణం, అంటే ఆ పల్లెటూరులో, ఆ గ్రామీణ ప్రాంతంలో. కిల్లింగ్ ద విలేజెస్ లైవ్ స్టాక్, ఆ గ్రామస్తులు అన్ని రకాల పశువులని ఒక టైగర్ తినేస్తుంది, విధ్వంసకరంగా సృష్టిస్తుంది అని చెప్పడం. అఫీషియల్స్ టోల్డ్ టు క్లియర్ స్టాగ్నేటెడ్ వాటర్ ఆన్ రోడ్స్, క్లీన్ డ్రైన్స్. అఫీషియల్స్ టోల్డ్ అంటే కనుక ఇక్కడ బీఫామ్ లేదు, అఫీషియల్స్ వర్ టోల్డ్ ఆర్ హ్యావ్ బీన్ టోల్డ్, అంటే అఫీషియల్స్కి ఇలా చెప్పబడ్డది, అంటే వాళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డాయి, అంటే వాళ్ళకు కొన్ని ఆర్డర్స్ ఇవ్వబడ్డాయి. ఏమని, టు క్లియర్ స్టాగ్నేటెడ్ వాటర్,
అంటే నిలిచిపోయిన నీళ్ళు. స్టాగ్నేటెడ్ అంటే కనుక నిలిచిపోవడం. ఆ నిలిచిపోయిన నీళ్ళు ఏవైతున్నాయో వాటిని కూడా రోడ్ పై నుంచి క్లియర్ చేసి దాన్ని డ్రైన్స్ ఏదైతే కాలాలు ఉన్నాయో దాన్ని క్లీన్ చేసి ఈ వాటర్ వెళ్ళిపోతుంటుంది. అదా ఆ చర్యలు చేపట్టండి, ఇరిగేషన్ వర్క్ బాగా చేయండి అని చెప్పి ఆఫీషియల్స్కి చెప్పబడ్డది. సో స్టాగ్నేట్ అంటే కనుక ప్రవహింపక నిలిచిపోయి ఉండడం. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం ఇంకొక వేలో చూద్దాం. స్టాగ్నేట్ ఇంకో అర్థం ఏంటంటే టు స్టాప్ డెవలపింగ్ ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. ఏదైనా ఒకటి అభివృద్ధికి వెళ్లకుండా ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోతే దాన్ని కూడా స్టాగ్నేట్ అని చెప్తాం. అంతా కూడా నిలిచిపోవడం. ప్రాఫిట్స్ హ్యావ్ స్టాగ్నేటెడ్ అంటే అంతగా ప్రాఫిట్స్ లాభాలు ఏం రావట్లేదు, లాభాలు అలాగా ఆగిపోయే కొంతకాలం, అంటే ఎక్కువ రావట్లేదు అన్నట్టు. బిజినెస్ మస్ట్ అడాప్ట్ టు చేంజ్ ఆర్ స్టాగ్నేట్ అంటే బిజినెస్ ఎప్పటికప్పుడు కూడా మార్పును కోరుకుంటుంది. ఆ మార్పు తగిన విధంగా వెళ్ళాలి, లేదంటే స్టాగ్నేట్ అయిపోతాం, అలా నిలిచిపోతాం అని చెప్తాం. అంతా కూడా స్టాగ్నేట్. పాంప్ మార్క్స్ మలేషియా కింగ్స్ కారోనేషన్. కారోనేషన్ అంటే కనుక పట్టాభిషేకం. ఓకే, దెన్ పాంప్ మార్క్స్ మలేషియా కింగ్స్ అంటే మలేషియా రాజు పట్టాభిషేకం అప్పుడు చాలా పాంప్ ఇన్ ద సెన్స్ చాలా ఆడంబరం. ఇందాక చెప్పినట్టు లావిష్ కదా, ఇది ఆడంబరాలు అంటే గొప్పలు, బాగా గొప్పగా, చక్కగా, చాలా దర్జాగా, ఎక్కువగా అని సెన్స్ వస్తుంది అక్కడ. ఆడంబరం. పాంప్ అండ్ షో అని ఒక కాంబినేషన్ వాడతారు. పాంప్ అండ్ షో. పాంప్, ద ఇంప్రెసివ్ క్లోత్స్, డెకరేషన్స్, మ్యూజిక్ ఎక్సెట్రా అండ్ ట్రెడిషనల్ కస్టమ్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ అఫీషియల్ అకేషన్. ఏదైనా ఒక అఫీషియల్గా అంటే ఒక రాజుగారి పట్టాభిషేకం ఇలాంటి ఏదైనా పెద్దగా జరుగుతున్నప్పుడు ఆ జరిగే కోలాహలం, వైభవం, ఆడంబరం వాటికి పాంప్ అంటారు. పాంప్. షీ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ వితౌట్ ద పాంప్ అంటే ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కానీ ఎటువంటి హంగామా లేకుండా, ఆడంబరం లేకుండా చాలా ప్లెయిన్గా, సింపుల్గా వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రధానమంత్రి లేదంటే ఒక రాష్ట్రపతి లేదా ఎవరైనా ఒక మంత్రి అలా దిగుతున్నారు అనుకోండి ప్లెయిన్లో, వాళ్ళని రిసీవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది చాలా ఎక్కువగా తయారవుతారు. అంటే 4 రకాల సెన్స్ కొట్టుకోవడం, బ్లేజర్ వేయడం, కాస్త హడావుడి అంతా కూడా. సో ఈవిడ ఎట్లాంటి హడావుడి లేకుండా చక్కగా ప్లెయిన్గా, సింపుల్గా అలా వెళ్ళారు. షీ అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ వితౌట్ పాంప్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. వితౌట్ పాంప్ అంటే ఆవిడ అలా వెళ్ళడమే కాకుండా అరేంజ్మెంట్స్ కూడా సింపుల్గానే చెప్పుకోవచ్చు. ఒక పెద్ద దండలు, భారీ దండలు, వెనకాల హాయ్ అని ప్లకార్డ్స్ అవి కూడా లేకుండా కూడా చెప్పుకోవచ్చు. సో ద కారోనేషన్ వాజ్ కండక్టెడ్ విత్ గ్రేట్ పాంప్. కారోనేషన్ అంటే కనుక పట్టాభిషేకం చాలా గొప్ప వైభవపేతంగా నిర్వహించబడ్డది అని అంతా కూడా. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద వర్డ్స్ జస్ట్ వీ హ్యావ్ లెర్న్డ్ హియర్ ఇన్ దిస్ వీడియో. With some more interesting words we will see in our next video. Friends, I am happy to receive your comments. I am very much delighted. I wish you to follow these videos and get benefited. The ultimate wish or desire is you should get benefited. Ivi chakka words ni follow avutu nechukunte chala santosham baaguntundi. Okay, we'll meet again in the next video. Thank you. Bye bye.